ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలాగ ఉన్నారు? ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం విన్నాము. సామెతలు 15:8 యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఎంత మంచి మాట కదా! దేవుడు ఎవరి ప్రార్థన ఇష్టపడతాడంటే యథార్థంగా జీవించే వారి యొక్క ప్రార్థనను దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. మనము ప్రార్థన చేసినప్పుడు నిజంగా ప్రార్థన చేయాలి, యథార్థంగా ప్రార్థన చేయాలి, యథార్థంగా జీవించాలి. దేవుడు హృదయాలను చూస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి జీవితం యథార్థంగా ఉంటే వారి యొక్క ప్రార్థన ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. వారు చెప్పింది ఎలా చేస్తారు. చాలాసార్లు మనము చెప్తా ఉంటాం, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే వింటాడు, మా ప్రార్థన వినడు అని కొంతమంది చెప్తా ఉంటారు. నిజంగా నువ్వు యథార్థంగా జీవించినట్లయితే, యథార్థంగా నువ్వు నడుచుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. కయీను యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే కయీను యొక్క మనసు యథార్థంగా లేదు. మన జీవితంలో కూడా మనము బలులు అర్పించడానికి మనము ఆసక్తి చూపిస్తూ ఉంటాము. డబ్బునిచ్చి దేవుడు నా ప్రార్థన వింటాడేమో అని అనుకుంటారు. ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే దేవుడు వింటాడేమో అని అనుకుంటూ ఉంటారు. మన అర్పణను బట్టి కాదు, కానీ మన మనసు ఎలాగుందో దాన్ని బట్టి దేవుడు ఆలకిస్తాడు. ఒక భక్తుడు ఇలాగ చెప్పాడు, యూ కెనాట్ పే యువర్ వే టు గాడ్, యూ కెన్ ప్రే యువర్ వే టు గాడ్ అని చెప్పాడు. అంటే పేమెంట్ ఇచ్చి మనము దేవుని సన్నిధిలో ఉండడం కాదు, కానీ ప్రార్థన యథార్థంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. ఈరోజు నీవు చేసే ప్రార్థనకి రిజల్ట్ రావాలన్నట్లయితే నువ్వు యథార్థంగా జీవించు, నీతిమంతుడిగా జీవించు. నువ్వు ఎంత యథార్థంగా ఉంటావో అంతగా దేవుడు నీ ప్రార్థన యందు ఆనందిస్తూ ఉంటాడు. ఇంగ్లీష్లో ఇంటగ్రిటీ అనే ఒక వర్డ్ ఉంటుందండి. ఇంటగ్రిటీ అంటే ఏంటంటే యథార్థత. యథార్థత అంటే ఏంటంటే అందరూ ఉన్నప్పుడు మంచిగా ఉండడం కాదు, ఎవరు లేనప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడనే భయముతో చాలా చక్కని ప్రవర్తన కలిగి జీవిస్తే ఖచ్చితంగా దేవాది దేవుడు నీవు ప్రార్థన కూర్చున్న వెంటనే నీ నోటిలో ఉన్న మాట రాకమునుపే ఐ బ్లెస్ యూ, ఐ విల్ గివ్ యూ వాట్ యు ఆస్క్, నీకు ఏది కావాలో నేను ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఆనందింపచేసే ప్రార్థన చేస్తున్నామా, లేక ఆయన ముఖం చాపుకుంటున్నాడా? ఈరోజు దేవాది దేవుడు అంటున్నాడు, నీ ప్రతి ప్రార్థన నేను వింటాను, ప్రతి ప్రార్థన జవాబిస్తాను. అయితే నీవు యథార్థమైన జీవితం కలిగి ఉండు, నేను అంగీకరించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఈరోజు చిన్న ప్రార్థన చేద్దాము. అయ్యా, నాలో ఇంకా ఎక్కడైనా యథార్థత లేకపోతే, ఎక్కడైనా కపటపు మనసు ఉన్నట్లయితే కొట్టివేయండి. యథార్థంగా జెన్యూన్గా రైచియస్గా జీవించాలని నేను కోరుకుంటున్నాను అని ప్రార్థన చేద్దామా? ఈరోజు యథార్థంగా మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాము. తనని వంచుకొని కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందకరమని నువ్వు చెప్పి ఉన్నావు నాయన. ఈరోజు మా ప్రార్థన ప్రభా తండ్రి ఆనందకరంగా ఉన్నా జవాబును రిజల్ట్ని పొందుకునే విధంగా మా ప్రార్థన ఉందా లేదో అయ్యా, ఈరోజు మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాము. యథార్థమైన జీవితం మాకు దయచేయండి. ఎవరు చూస్తున్నా చూడకపోయినా పరిశుద్ధమైన జీవితం, యథార్థంగా జీవించటము అయ్యా, రోషముతో జీవించడం మాకు నేర్పించండి నాయన. ఈ లోక పాపము ప్రభా అయ్యా ఏసయ్యా ప్రతి ఒక్కరిని తాగుతుంది, మలినం అంటుకుంటుంది, ప్రతి ఒక్కరు పడిపోతున్నారు. అయితే మేము మాత్రం మా యొక్క యథార్థతను కోల్పోకుండా మేము గట్టిగా ప్రభా నీ సన్నిధానంలో పట్టుకొని అయ్యా మేము చేసే ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబిస్తామని అయ్యా, ఈ లోకంలో ఈ తరం వారికి కూడా నువ్వు దేవాది దేవుడు అని నిరూపించడానికి మమ్మల్ని ఎన్నుకోండి నాయనా. నీవే నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ శక్తితో మమ్మల్ని నింపండి, నీ యథార్థత నీ నీతితో మమ్మల్ని నింపి నడిపించండి. కయీను వల్లే కాక హేబేలు వల్లే ప్రభ మంచి మనసుతో ప్రభ తండ్రి అయ్యా తన్ని మీ వద్దకు వచ్చి మేమిచ్చే అర్పణ, మేము చేసే ప్రార్థన అంగీకారంలో ఉంటకు సహాయం చేయండి నాయన ప్రభ. అయ్యా, ఈరోజు ఎవరైతే ప్రార్థన ఈ విధంగా చేస్తున్నారో ప్రభ, వారి జీవితంలో మేలు అనుభవించే అంత రీతిలో ప్రభ వారి ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. యథార్థంగా జీవిస్తున్నారా? అయితే దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రార్థన చేసుకునండి. దేవుడు మీరు చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆనందించి మీకు త్వరలోనే రిజల్ట్ని దేవుడు దయచేయబోతున్నాడు. ప్రార్థన చేసుకోమండి. See you tomorrow. Until then, take care. God bless you.